నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము త్రయోదశ సర్గ 13వ సర్గ. దశరథ మహారాజు విలపించుట, కైకను అనునయించుట. అతదర్హం మహారాజం శయానమతథోచితం యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం. అనర్థరూపా సిద్ధార్థా హ్యభీతా భయదర్శిని పునరాకారయామాన తమేవ వరమంగనా. దశరథుడు అట్టి దీనస్థితికి తగినవాడు కాని అలవాటు పడ్డవాడు కాని కాదు. పుణ్యము అంతా వ్యయము అయిపోయిన తరువాత స్వర్గలోకము నుండి భూమిపై పడిన యయాతి చక్రవర్తి వలె అతడు నేలపై పడి ఉన్నాడు. అలాంటి మహారాజుకు సాక్షాత్తు మూర్తీభవించిన అనర్థమా అన్నట్లు ఉన్నది. తన పని సాధించుకున్నది అయిన కైకేయి ఏమాత్రము జంకు గొంకు లేక భయపెట్టుచు మరల ఆ వరాలనే కోరినది. త్వం కథసే మహారాజ సత్యవాదీ దృఢవ్రతః మమ చేమం వరం కస్మాద్ విధారయితుమిచ్ఛసి. ఓ మహారాజా, నేను సత్యవంతుడను, చేసిన ప్రతిజ్ఞ విడువను అని బడాయి చెప్పుకొనుచుండువు గదా, ఇప్పుడు నా వరమును ఎందుకు కాదనుచున్నావు? ఏవ ముక్తస్తు కైకేయ్యా రాజా దశరథస్తదా ప్రత్యువాచ తతః క్రుద్ధో ముహూర్తం విహ్వలన్నివా. కైకేయి ఇట్లు అడగగానే దశరథుడు చాలా కోపించి కొంతసేపు స్మృతి తప్పినట్లయి ఇట్లు పలికెను. మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే హంతా నార్యే మమా మిత్రే సకామా సుఖినీ భవ. ఓ దుష్టురాలా, నా శత్రువువైనదానా, మనుజశ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్లిన పిదప నేను మరణించగా కోరిక తీరి సుఖముగా ఉండెదవులెమ్ము. స్వర్గేపి ఖలు రామస్య కుశలం దైవతైరహం ప్రత్యాదేశాదభిహితం ధారయిష్యే కథం బత. నేను స్వర్గానికి వెళ్లినప్పుడు రాముడు కుశలముగా ఉన్నాడా అని దేవతలు అడిగినప్పుడు అసలు విషయము కప్పిపుచ్చి క్షేమముగానే ఉన్నాడు అని చెప్పి వారిని ఎట్లు నమ్మింపచేయగలను? కైకేయ్యా ప్రియకామేన రామ ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేత తదసత్యం భవిష్యతి. ఈ శ్లోకము వెనకటి సర్గలో 66వ శ్లోకముగా వచ్చినది. ఇక్కడ ఉన్న ప్రియకామేన అనగా ప్రియమును కోరిన అనే పదానికి బదులు క్లిశ్యమానేన అని ఉన్నది. తాత్పర్యం: అసలు విషయము దాచకుండా కైకేయికి ప్రియము చేయుట కోసం నేను రాముని అరణ్యానికి పంపినాను అని చెప్పినా అది ఎవ్వరూ నమ్మరు. అపుత్రేణ మయా పుత్ర శ్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో మహాబాహు సకథం త్యజ్యతే మయా. పుత్రులు లేని నేను ఎంతో శ్రమపడి గొప్పవాడు మహాపరాక్రమశాలి అయిన రాముని పుత్రునిగా పొందితిని. అట్టి రాముడిని ఎట్లు విడవగలను? శూరశ్చ కృత విద్యశ్చ జితక్రోధ క్షమాపరః కథం కమలపత్రాక్షో మయో రామో వివాస్యతే. శూరుడు, విద్యలు అన్నీ అభ్యసించినవాడు, కోపం జయించినవాడు, ఓర్పు కలవాడు, తామర రేకుల వంటి నేత్రాలు కలవాడు అయిన రాముని నేను అరణ్యానికి ఎట్లు పంపగలను? కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్. నల్ల కలువ వలె శ్యామవర్ణము కలవాడు, దీర్ఘబాహువు, మహాబలశాలి, మనోహరుడు అయిన రాముని నేను దండకారణ్యానికి ఎట్లు పంపగలను? సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః. రాముడు సుఖాలకు అలవాటు పడ్డవాడు, కష్టపడి ఎరుగడు. అట్టి బుద్ధిమంతుడైన రాముడు కష్టపడుచుండగా నేను ఎట్లు ఊహించగలను?
యది దుఃఖమకృత్వాద్య మమ సంక్రమణం భవేత్ అదుఃఖార్హస్య రామస్య తతః సుఖమవాప్నుయాం. దుఃఖాలకు తగని రామునికి దుఃఖము కలిగించకుండా నేను ఇప్పుడు మరణించినట్లయితే నాకు సుఖము కలుగును. నృశంసే పాప సంకల్పే రామం సత్యపరాక్రమం కిం విప్రియేణ కైకేయీ ప్రియం యోజయసే మమ అకీర్తిరతులా లోకే ధ్రువః పరిభవశ్చ మే. ఓ క్రూరురాలా, పాపమైన ఆలోచనలు కలదానా కైకేయి, సత్యపరాక్రమవంతుడు నాకు చాలా ఇష్టుడు అయిన రామునికి ఎందుచేత కీడు కలిగించుచున్నావు? నాకు ఈ లోకములో గొప్ప అపకీర్తి పరాభవము తప్పవు. తథా విలపతస్తస్య పరిభ్రమిత చేతసః అస్తమభ్యగమత్ సూర్యో రజనీచాభ్యవర్తత. మనస్సు చెదిరిపోయిన దశరథుడు ఆ విధముగా విలపించుచుండగా సూర్యుడు అస్తమించి రాత్రి వచ్చెను. సాత్రియామా తథార్తస్య చంద్రమండల మండిత రాజ్ఞో విలపమానస్య నవ్యభాసత శర్వరీ. ఆర్తుడై ఆ విధముగా విలపించుచున్న దశరథునికి రాత్రి చంద్రమండలముతో ప్రకాశించుచున్నను చీకటిగానే ఉండెను. తథైవోష్ణం వినిశ్వస్య వృద్ధో దశరథో నృపః విలలాపార్తవద్దుఃఖం గగనాసక్తలోచనః. వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులు విడచుచు రోగపీడితుడు వలె ఆకాశము వైపే చూచుచు అతి దీనముగా విలపించెను. న ప్రభాతం త్వయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే క్రియతాం మే దయా భద్రే మయాయం రచితోంజలిః. నక్షత్రాలు అనే అలంకారాలు ధరించిన మంగళకరివైన ఓ రాత్రి, నువ్వు తెల్లవారవద్దు, నా మీద దయ ఉంచుము, ఇదిగో దోసిలి కట్టుచున్నాను. అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్ఛామి నిర్ఘృణాం నృశంసాం కైకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్. లేదా ఓ రాత్రి, శీఘ్రముగా తొలగిపొమ్ము. ఇంత ఆపదకు కారణభూతురాలు, దయావిహీనురాలు, క్రూరురాలు అయిన కైకేయిని చూచుట నాకేమాత్రమూ ఇష్టము లేదు. ఏవముక్త్వా తతో రాజా కైకేయీం సంయతాంజలిః ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవీత్. ఆ రాజు ఈ విధముగా పలికి పిదప నమస్కరించుచు కైకేయిని బ్రతిమిలాడెను. మరల ఆమెతో ఇట్లు పలికెను. సాధు వృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః ప్రసాదః క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః. శుభప్రదురాలవైన ఓ రాణి, నేను మంచి నడవడిక కలవాడను, దీనుడను, నిన్ను ఆశ్రయించుచున్నాను. ముసలివాడను, విశేషించి రాజును, అలాంటి నన్ను అనుగ్రహించుము. శూన్యేన ఖలు శుశ్రోణి మయేదం సముదాహృతం కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయాహ్యసి. ఓ శుశ్రోణి, నేను చెప్పునదంతా ఆకాశములో కలసిపోవటలేదు కదా. ఓ బాలా, నా విషయములో అనుగ్రహించుము, నీవు మంచి హృదయము కలదానవు కదా. ప్రసీదదేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయం లభతామసితాపాంగే యశః పరమవాప్నుహి. నల్లని నేత్రాంతాలు కల ఓ దేవి, అనుగ్రహించుము, నా రాజ్యము రామునికి నీవే ఇమ్ము, ఆ విధముగా కీర్తి సంపాదించుకొనుము. మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ ప్రియమేతద్గురు శ్రోణి కురుచారుముఖే క్షణే. ఓ విశాల శ్రోణి, ఓ సుందరముఖి, ఓ చారునేత్రి, ఈ పని చేయుము. ఇది నాకు, రామునికి, లోకానికి, గురువులకు, భరతునికి కూడా ప్రియమైనది. విశుద్ధ భావస్య సుదుష్ట భావా దీనస్య తామ్రాశ్రుకలస్య రాజ్ఞః శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం భర్తృనృశంసాన చకార వాక్యం. విశుద్ధమైన హృదయము కల రాజైన ఆ భర్త దీనుడై ఎర్రని కన్నీటి బిందువులు కార్చుచూ అనేక విధముల దీనముగా విలపించుచుండగా అది విని దుష్టభావము కల ఆ క్రూరురాలు అతని మాట ప్రకారము చెయ్యలేదు. తామ్రేక్షణస్యాశ్రుకలస్య అనే పాఠము కంటే దీనస్య తామ్రాశ్రుకలస్య అనే పాఠము యుక్తముగా ఉన్నట్లు తోచుట చేత అది గ్రహించబడినది.
ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడుట చేత కన్నీటి బిందువులు కూడా ఎర్రగా కనపడును కాబట్టి అట్లు చెప్పబడినది. అలాగే క్రుద్ధుడైన రావణుని కళ్ల నుంచి ఎర్రని కన్నీళ్లు కారినవి అని సుందరకాండలో వర్ణించబడినది. తతః స రాజా పునరేవ మూర్ఛితః ప్రియామతుష్టాం ప్రతికూల భాషిణీం సమీక్ష్య పుత్రస్య వివాసనం ప్రతి క్షితౌ విసంజ్ఞో నిపపాత దుఃఖితః. ఎంత చెప్పినా సంతోషించక రాముడిని అరణ్యానికి పంపవలెను అని ప్రతికూలముగా మాటలాడుచున్న భార్యను చూచిన ఆ రాజు దుఃఖితుడై మరల మూర్ఛితుడై నేల మీద పడిపోయెను. అదుష్టాం అనే పాఠము కంటే అతుష్టాం అనే పాఠము యుక్తమైనది. ఇతీవ రాజ్ఞో వ్యథితస్య సా నిశా జగామఘోరం శ్వసతో మనస్వినః విబోధ్యమానః ప్రతిబోధనం తదా నివారయామాస స రాజసత్తమః. ఆత్మాభిమానవంతుడైన ఆ దశరథుడు ఈ విధముగా దుఃఖించుచు తీవ్రమైన నిట్టూర్పులు విడచుచూ ఉండగానే రాత్రి గడిచిపోయినది. ప్రాతకాలమున వందిమాగదాదులు వచ్చి మేల్కొలుపుట ప్రారంభించిరి. అయితే ఆ రాజశ్రేష్ఠుడు వాళ్లను నివారించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 13 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.